మాజీ మావోయిస్ట్ మంత్రి ధనసరి అనసూయ అలియాస్ సీతక్కకు మావోయిస్టులు నిజంగా ఒక బహిరంగ లేఖ ఇచ్చారు. వార్నింగ్ ఇచ్చినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా ఆదివాసీల పరిరక్షణ బాధ్యత మంత్రి సీతక్కే చూసుకోవాలి. ఖచ్చితంగా జీవో నెంబర్ 49 ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఉపసంహరించే బాధ్యత కూడా మంత్రి సీతక్కదేనంటూ కూడా వాళ్ళు వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఆ 3 జిల్లాల్లో ఉన్నటువంటి ఆదివాసీల గ్రామాలు లేకుండా ఉంటే కనుక ఆ 3 జిల్లాలు కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా సీతక్క ఈ విషయంలో ఒక ఆదివాసీ బిడ్డగా ఉన్నటువంటి సీతక్క ఖచ్చితంగా ఈ విషయంలో చొరవ తీసుకోవాలంటూ కూడా ఒక వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో ప్రభుత్వ వర్గాల్లో కావచ్చు, మరీ ముఖ్యంగా సీతక్కకు సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, ఆవిడ వైపున కావచ్చు, మొత్తం అంతా ఇప్పుడు భయం నెలకొందనంటే కనుక ఖచ్చితంగా ప్రాణముప్పు ఉందనేటువంటి సందర్భం అయితే ఖచ్చితంగా వినిపిస్తోంది. సో వాట్ ఎవర్ ఇదంతా పక్కన పెడితే గతంలో ఒక మావోయిస్ట్గా ఉన్నటువంటి సీతక్క ధనసరి అనసూయ అలియాస్ సీతక్క మంత్రిగా కొనసాగినటువంటి సందర్భం. సో ఆదివాసీ బిడ్డగా ఉన్నటువంటి ఆమె ఖచ్చితంగా ఆదివాసీల పరిరక్షణ కోసం పాటుపడాల్సినటువంటి ఆమె ఖచ్చితంగా చిన్నచూపు చూస్తున్నారు, ఖచ్చితంగా పట్టించుకోవట్లేదు అన్నటువంటి పాపాన ఉన్నట్టుగా ఉందంటూ కూడా మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేయడం, మంత్రి సీతక్క ఉద్దేశించి లేఖ విడుదల చేయడం ఇప్పుడు సర్వత్రా ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి డీటెయిల్స్లోకి వెళ్దాం. మంత్రి సీతక్కకు మావోయిస్టులు సంచలన లేఖ. ఆదివాసీ పరిరక్షణ బాధ్యత మంత్రి సీతక్కదేనన్న మావోయిస్టులు తెలంగాణలో 3 జిల్లాలు కనుమరుగైపోతాయంటూ మావోలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా ఆ లేఖ సారాంశం. జీవో నెంబర్ 49 వెంటనే రద్దు చేయాలని మావోయిస్టులు డిమాండ్. తెలంగాణలో కొమరం భీం అలాగే ములుగు, మరొకవైపు భద్రాద్రి జిల్లాలు మాయమయ్యే అవకాశాలున్నాయి. 339 గ్రామాలను ఖాళీ చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్రని లేఖ ద్వారా ప్రస్తావిస్తూ మంత్రి సీతక్కని ఉద్దేశించి కూడా ఒక లేఖ విడుదల చేసినటువంటి సందర్భం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఆదిలాబాద్ నుంచి నాయక్ అందిస్తారు. నమస్తే అండి నాయక్ గారు. మంత్రి సీతక్కను ఉద్దేశించి సాక్షాత్తు మావోయిస్టులు లేఖ రాయడాన్ని ఏ విధంగా చూడాలి? ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, ఇటు భూపాలపల్లి జిల్లాకు సంబంధించి ముఖ్యంగా ఈ 3 జిల్లాలు 33 జిల్లాల్లో రానున్న రోజుల్లో కనబడవని చెప్పే ప్రయత్నం ఈ లేఖలో జరిగింది. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదలైన పరిస్థితి. ఈ లేఖలో కొన్ని ప్రధాన అంశాలు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. దీంట్లో ముఖ్యంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాతో పాటు ఇటు భూపాలపల్లి కావచ్చు, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు 3 కూడా ఈ 49 జీవో అంటే పులుల ఆవాస కేంద్రంగా చూపెట్టే ప్రయత్నం, టైగర్ క్యారిడార్ పేరుతో కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుందని చెప్పే ప్రయత్నం జరిగింది. దీంతో పాటు జల్ జంగల్ జమీన్ ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన కొమరం భీం పోరాట అయినటువంటి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా మీద ఎక్కువ కొన్ని ముఖ్య అంశాలు చెప్పే ప్రయత్నం చేశారు. 5, 6 షెడ్యూల్కు సంబంధించి భారత రాజ్యాంగంలోని 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ అంశంలో దీంట్లో ప్రస్తావించే ప్రయత్నం చేశారు. దీంతో పాటు వాంకడి, జైనూరు, కేరామేరి, ఆసిఫాబాద్, అదేవిధంగా కాగజ్ నగర్, నార్నూర్, సిర్పూర్, చింతన మానపల్లితో పాటు గాదిగూడ, బెజ్జూర్, లింగాపూర్, చింతన మానపల్లి మండలాలకు సంబంధించి పలు అంశాలను దీంట్లో చెప్పిన పరిస్థితి. ఈ మండలాలను ఖాళీ చేపించే కుట్ర ఫారెస్ట్ అధికారులు రానున్న రోజుల్లో చేస్తున్నారు. దీనికి ఐక్యరాజ్య సమితి వెంటనే స్పందించాలి. దీనిపై ఈ అంశంలో మావోయిస్టు పార్టీ చాలా సీరియస్ గా ఖండిస్తుందని చెప్పిన పరిస్థితి. ఇటు మరో అంశం కూడా దీంట్లో ప్రధానంగా చెప్పే ప్రయత్నం జరిగింది. ఇటు ఈ ఏదైతే అటవీ హక్కు చట్టం ఉందో, అటవీ హక్కు చట్టం 2006 ప్రకారం ROFR అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చిన అంశం మంత్రి సీతక్క మర్చిపోవద్దు. సీతక్క ఆదివాసీ ప్రజలకు ఒక రకంగా ఆ రాష్ట్రంలోని ఆదివాసీ ప్రజల ప్రతినిధిగా మాట్లాడాలి. ఒకవేళ ఈ విధంగా మాట్లాడకపోతే దీన్ని ఒక రకంగా విస్మరించిన మంత్రిగా మిగిలిపోతుంది. ఆదివాసీ బిడ్డగా పేరున్న సీతక్క అదేవిధంగా ఆదివాసీ బిడ్డగా కాకుండా విప్లవోద్యమంలో గతంలో పనిచేసిన చరిత్ర ఉన్న సీతక్క ఎందుకు పూర్తి స్థాయిలో మాట్లాడట్లేదని చెప్పే ప్రయత్నం జరిగింది. దీంతో పాటు ప్రధానమైన ఇంకొన్ని అంశాలు అంటే రాహుల్ గాంధీ అదేవిధంగా రాజ్యాంగం సంబంధించిన అంశంలో సీతక్క మాట్లాడుతుంది. ఈ సీతక్క మాట్లాడుతుంది బాగానే ఉంది, కానీ ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై నోరు మెదపట్లేదు, ఎందుకు మాట్లాడలేదని జగన్ కు సంబంధించిన లేఖలో ప్రధానంగా పొందుపరిచిన పరిస్థితి.
ఇది చెబుతూ కొన్ని ముఖ్యమైన అంశాలు దీంట్లో చెప్పే ప్రయత్నం జరిగింది. ఆ ముఖ్యమైన అంశాల్లో ప్రధానంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పలు మండలాల గురించి ప్రస్తావించే ప్రయత్నం జరిగింది. దాంతో పాటు ఎవరైతే అటవీ తరతరాలుగా అడవి సాగు చేసుకొని పోడు వ్యవసాయం చేస్తున్న రైతులు ఉన్నారో ఆ రైతులకు సంబంధించిన వారికి వెంటనే హక్కు పత్రాలు ఇవ్వాలి. హక్కు పత్రాలపై ఎందుకు ప్రభుత్వం నోరు మెదపట్లేదని నోరు మెదపట్లేదని ఈ లేఖలో పేర్కొన్న పరిస్థితి. ఫీల్డ్ సర్వే ప్రభుత్వం వెంటనే చేయాలి, చేసి సర్టిఫికెట్లు వెంటనే ఇచ్చే ప్రయత్నం చేయాలి. దీంతో పాటు రైతు భరోసా కూడా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయాలని చెప్పే ప్రయత్నం దీంట్లో జరిగింది. దీంట్లో ప్రధానంగా సీతక్కను ఉద్దేశించి ఈ లేఖలో ప్రధానంగా కొన్ని అంశాలు చెప్పే ప్రయత్నం అయితే జరిగింది. ఇటు ROFR చట్టం ఎప్పుడు వచ్చిందనే అంశం 2006లో వచ్చిన అంశంపై ప్రధానంగా సీతక్క ఎందుకు ప్రభుత్వంలో డిస్కషన్ చేయట్లేదు, ముఖ్యంగా భూపాలపల్లి అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెంలో ఫారెస్ట్ అధికారుల దమనకాండ రోజు రోజుకు పెరిగిపోతుంది, ఈ అంశంలో ఎందుకు మాట్లాడలేదని చెప్పే ప్రయత్నం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ బిడ్డగా అదేవిధంగా మాజీ ఉద్యమకారులుగా పేరున్న సీతక్క వెంటనే దీనిపై స్పందించి రాష్ట్రంలో ఉన్న ఆదివాసీ ప్రజల తరపున సీతక్క ప్రాతినిధ్యం వహించాలని, ఎందుకు ప్రాతినిధ్యం వహించట్లేదని క్వశ్చన్ చేసిన పరిస్థితి దీంట్లో కనబడింది. ఓవరాల్ గా జగన్ లేఖలో ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇటు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాతో పాటు ప్రాణహిత పరివాహిక ప్రాంతంలో జరుగుతున్న సమస్యలపై ఎక్కువగా ఈ అంశాలు లేవనెత్తే ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా పెట్టుబడిదారీ వ్యవస్థకు అనుగుణంగానే పనిచేస్తుంది. ముఖ్యంగా అదానీ అంబానీలకు ఈ ఏదైతే ఆదివాసీ గిరిజన ప్రాంతం ఉన్నదో ఏజెన్సీ ప్రాంతం ఆదివాసీలను దూరం చేసి వారికి ఈ భూములను ఈ ఖనిజ సంపదను అప్పజెప్పడానికే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుంది. ఇదంతా కూడా పులుల ఆవాసం కాదు, మానవ ఆవాసం కోసం మానవ కార్పొరేట్ శక్తుల ఆవాసం కోసం ప్రయత్నం చేస్తున్నారని చెప్పే ప్రయత్నం అయితే జరిగింది. అయితే రవినాయక్ గారు మరీ ముఖ్యంగా ఇప్పుడు ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో, ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఈ క్రమంలో మంత్రి సీతక్కను ఉద్దేశించి మరీ ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఉద్దేశించి మావోయిస్టులు విడుదల చేసిన లేఖను బట్టి ఏమర్థం అవుతుంది మనకి ప్రస్తుతానికి? ప్రధానంగా ఆపరేషన్ కగార్ కావచ్చు, అదేవిధంగా మీరు చెప్పిన బ్లాక్ ఫారెస్ట్ సంబంధించిన అంశంలో కావచ్చు, ఈ అంశంలో కొంత చాలా సీరియస్ గా సీతక్క శాంతి చర్చల అంశంలో ముందుగా పలుసార్లు ఆర్టీవీతో కూడా స్పందించింది. ఆర్టీవీతో ఇంటర్వ్యూ ఇచ్చిన పరిస్థితి. వెంటనే అప్పుడు జరిగిన యథార్థం ఏదైతే కర్రెగుట్టలు ఉన్నాయో కర్రెగుట్టల నుండి మొదలుకొని భూపాలపల్లి లాంటి పలు ప్రాంతాల్లో ఎన్కౌంటర్ల అంశంలో స్పందించింది. అలా జరిగి ఉండకపోతే బాగుండేది. నేను సీతక్కగా చింతిస్తున్నాను, ప్రభుత్వ మంత్రిగా కాదు, సీతక్కగా నేను చింతిస్తున్నాను, ఒక ఉద్యమకారురాలుగా నేను బాధపడుతున్నానని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో కూడా చెప్పిన పరిస్థితి. అనంతరం వరుస కర్రెగుట్ట ఆపరేషన్ మీద కూడా సీతక్క స్పందించారు. ఆ ప్రాంతంలో ఆదివాసులను అడవి నుండి ఆదివాసులను దూరం చేసే కుట్ర జరుగుతుంది, వెంటనే దీన్ని ఆపాలని చెప్పిన పరిస్థితి. ఈ తరుణంలో శాంతి చర్చల అంశంలో కూడా సీతక్క ర్యాలీలో పాల్గొన్న పరిస్థితి, పలు ప్రజా సంఘాలతో కలిసి మీటింగ్ లో పాల్గొన్న పరిస్థితి, ప్రజా సంఘాలను ముఖ్యమంత్రిని కలిసే దాంట్లో కూడా కీలక పాత్ర వహించిన పరిస్థితి కనబడింది. అయితే ఇలా వరుస యథార్థాలతో సీతక్క తను స్పందించింది. కానీ ఇటు మావోయిస్టు పార్టీ మాత్రం చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పింది. ఏదైతే భారత రాజ్యాంగం పట్ల అదేవిధంగా ఆదివాసుల పట్ల మాట్లాడుతున్న సీతక్క, ఇటు రాహుల్ గాంధీ అంశంలో పదే మాట్లాడుతున్న సీతక్కను ఎందుకు కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింది వరకు ఎందుకు లేదని నేరుగా ప్రశ్నించారు. ఇది ప్రశ్నిస్తూ కొన్ని ముఖ్యమైన అంశాలు మరో విషయం చెప్పే ప్రయత్నం. రాష్ట్రంలో ప్రతినిధిగా ఆదివాసీల ప్రతినిధిగా సీతక్క ఉంది, సీతక్క ప్రతినిధిగా వ్యవహరించకపోవడం బాధాకరమని ఈ లేఖలో చెప్పే ప్రయత్నం. ఒక రకంగా వ్యవహరించాలి, ఆదివాసీ మహిళగా ఆదివాసీ సమస్యలపై పరిష్కారం దిశగా సీతక్క స్పందించాలని చెప్పే ప్రయత్నం అయితే జరిగింది. ఓకే రవినాయక్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.
మొత్తానికి ఇది కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాసేందుకు కేంద్ర ప్రభుత్వం జీవో నెంబర్ 492ను తీసుకొచ్చిందని మావోయిస్టు రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరిట సంచలన లేఖ అయితే విడుదలైంది. ఆ లేఖలో సంచలన విషయాలను ప్రజల ముందు పెట్టారు జగన్. ఆదివాసీ ప్రజల హక్కుల కోసం జల్ జంగల్ జమీన్ ఉద్యమానికి నాయకత్వం వహించి అమరజీవిగా ఆదివాసీల ఉద్యమ స్ఫూర్తిగా ఉన్న కొమరం భీం పేరుతో జిల్లా ఏర్పాటైందని గుర్తు చేశారు. ఇప్పుడు అదే జిల్లాలో సుమారుగా 339 గ్రామాలను ప్రజలను ఖాళీ చేయించాలని 2025 మే 5ని తీసుకొచ్చిన జీవో నెంబర్ 49ని వెంటనే రద్దు చేయాలంటూ కూడా మావోయిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తోంది. జీవో నెంబర్ 49 ముఖ్య ఉద్దేశం జంతువుల కోసం కాదు అనేది వాస్తవమని అన్నారు. మానవ పులులైన మోడీ అమిత్ షాలకు మానసపుత్రులైన అదానీ అంబానీ కార్పొరేట్ సంస్థల కోసమే ఆ జీవోను తెచ్చారనే విషయాన్ని అందరూ గమనించాలని సూచించారు. వేల ఏళ్లుగా అడవిలోని అన్ని రకాల జంతువులను కాపాడుతూ సహజీవనం చేస్తున్న మూలవాసులను అడవికి దూరం చేసే కుట్ర జరుగుతుందని అన్నారు. వారి జీవనాన్ని, సంస్కృతి, సాంప్రదాయాలు, అటవీ సంపదను కొల్లగొట్టడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయని ఆక్షేపించారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలు 3 జిల్లాలు పూర్తిగా కనుమరుగు కాబోతున్నాయని జోస్యం చెప్పుకొచ్చారు. కొమరం భీం జిల్లా, ములుగు జిల్లా, భద్రాద్రి జిల్లాలు తెలంగాణ చిత్రపటంలో ఇక కనపడవని కామెంట్ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 119 నియోజకవర్గాల్లో సుమారు 10 నియోజకవర్గాలు రానున్న రోజుల్లో వాటి ఊసే ఉండదని అన్నారు. దేశంలోని మైదాన ప్రాంతాలు, చెరువులు, నదులు, కొండలు, గుట్టలు సర్వనాశనం చేసేందుకు దోపిడీదారులు కుట్రలు చేస్తున్నారంటూ లేఖలో ప్రస్తావించారు. భారత రాజ్యాంగంలోని 5, 6వ షెడ్యూల్ ప్రాంతాలను సంపదను దొంగలించడానికి ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. జంతు సంరక్షణ, పర్యావరణం పేర్లతో ఆదివాసీలను అడవి నుంచి వెళ్లగొట్టేందుకు పోలీసు బలగాలతో చిత్రహింసలకు గురి చేస్తూ చంపుతున్నారని ఆరోపించారు. టైగర్ ఫారెస్ట్ కారిడార్ పేరుతో ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లోని సిర్పూర్ యు, వాంకిడి, జైనూర్, కెరమిరి, ఆసిఫాబాద్, రెబ్బన, కాగజ్ నగర్, నార్నూర్, సిర్పూర్ టీ, చింతల మానపల్లి, గాజుగూడ, బిజ్జూర్, లింగాపూర్, పెంచికలపేట ఇలా మొదలగు మండలాల ప్రజలను ఖాళీ చేయాలంటూ కూడా ఒత్తిడి చేస్తున్న అన్ని రకాల ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు జగన్. ఇప్పటికే ఈ అనాలోచిత నిర్ణయాల పట్ల ఐక్యరాజ్య సమితి నిపుణులతో పాటు మానవ హక్కుల విభాగం అభ్యంతరం వ్యక్తం చేస్తూ అలాంటి పనులు మానుకోవాలని భారత ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకోవట్లేదని అన్నారు. అడవిలోని సంపదకు మొత్తం భూభాగానికి హక్కుదారులు మూలవాసులైన ఆదివాసులేనని భారత రాజ్యాంగం చెబుతోందని, ఐక్యరాజ్య సమితి కూడా ఇదే విషయాన్ని పదే పదే గుర్తు చేస్తోందని లేఖ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొచ్చారు మావోయిస్ట్ అగ్రనేత జగన్. ఇప్పటికే కిల్వాల్ టైగర్ జోన్ పేరుతో ఆదివాసీలను అడవికి దూరం చేసిన పాలకులు ఆదివాసీలను కనీసం పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు. వారి బ్రతుకులను రోడ్డుపాలు చేశారని మండిపడ్డారు. అధికారిక లెక్కల ప్రకారం సుమారు 12 లక్షల ఎకరాలతో పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసీలకు భూమి హక్కు పత్రాలు కల్పిస్తామన్న హామీలు ఇప్పటికీ మొదలు కాలేదని అన్నారు. ప్రభుత్వం వెంటనే ఫీల్డ్ సర్వే చేసి పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసీలకు పట్టా సర్టిఫికెట్స్ ఇచ్చి భూమాతలో కూడా నమోదు చేయాలని సూచించారు. అదేవిధంగా వారికి రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఆదివాసీ సంఘాలతో చర్చించి వారు అడుగుతున్న న్యాయసమ్మతమైన, రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన డిమాండ్స్ను తప్పక వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ములుగు జిల్లాలోని ఆదివాసీ ప్రాంతాల్లో ఫారెస్ట్ అధికారులు, పోలీసులు ఆదివాసీలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. తరతరాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న ప్రజలను అరెస్టులు, కేసులు, బెదిరింపులతో గూడేలను ఖాళీ చేయించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదివాసీ బిడ్డ, మాజీ నక్సలైట్గా ప్రాచుర్యంలో ఉన్న సీతక్క సొంత నియోజకవర్గంలో ఇలా జరగడం సిగ్గుచేటు, అవమానకరమని అన్నారు జగన్. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న దనసరి అనసూయ అలియాస్ సీతక్క ఎందుకు ఆదివాసీల గురించి మాట్లాడటం లేదనే విషయాన్ని ప్రజలు గూడాల్లో చర్చించుకుంటున్నారని అన్నారు. భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ 5 గురించి, 1996లో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన పెసా చట్టం గురించి, 2006లో కాంగ్రెస్ తీసుకొచ్చిన FRA 1/70 చట్టం గురించి సీతక్క మర్చిపోయిందా అని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ ఆదివాసీల గురించి, భారత రాజ్యాంగం గురించి పదే పదే మాట్లాడుతున్నారని, ఈ విషయం కాంగ్రెస్ నాయకులకు అర్థం కావడం లేదా అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆదివాసీ ప్రజల హక్కుల పరిరక్షణకు పూర్తి బాధ్యత సీతక్క వహించాలని మావోయిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తోందని లేఖలో పేర్కొన్నారు మావో అగ్రనేత జగన్.
ప్రజాస్వామికవాదులు, బుద్ధిజీవులారా, వేల ఏళ్లుగా దేశ సంపదను కాపాడుతున్న దేశ మూలవాసులైన ఆదివాసీలను కాపాడుకోవడం ప్రజలందరి బాధ్యత అని గుర్తు చేశారు. వాళ్ళంతా అడుగుతున్నది భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం గ్రామ సభల నిర్ణయాధికారంతో అభివృద్ధిని కోరుకుంటున్నారని తెలిపారు. అందుకు మనమంతా ఆదివాసీల హక్కులు అమలు కోసం వాళ్ళకు అండగా ఉందామంటూ కూడా భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ తన లేఖ ద్వారా పిలుపునిచ్చారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.